ఈరోజు మన ఆరోగ్యం, మన కాయగూరలు, ఆకుకూరలు అనే శీర్షికతో మేము ముందుకొస్తున్నాను. మిత్రులారా, మరి మనం మన ఆరోగ్యం కోసం మనమే కాయగూరలు, మనమే ఆకుకూరలు, మనమే మిరపకాయలు ఎందుకు పండించుకోకూడదు? మనము మన కోసము ఎందుకు కష్టపడకూడదు? మన కోసం మనం కష్టపడినట్లయితే మనకి ఆరోగ్యము మరియు మన పని మనం చేసుకోవడం వల్ల ఆనందము మరియు ఆదాయము చక్కగా లభిస్తాయి కదా మిత్రులారా. అందుకే మన పని మనం చేసుకోవడం వలన మనకి ఎంతో ఆనందము, ఎంతో ఆహ్లాదము, ఎంతో ఆరోగ్యం కూడా లభిస్తుంది మిత్రులారా. కనుక ఇదిగోండి, ఈ పెరట కాయగూరలలో ఈ పెరట్లోనే నేను రకరకాలైనటువంటి కాయగూరలు వేసుకున్నాను. జూన్ నెల 1వ తేదీన ఈ మొక్కలు నాటాను విత్తనాలు. ఇవి ఏ స్టేజ్‌కి వచ్చాయో ఒకసారి చూద్దాం మిత్రులారా. ఇవి చూడండి. ఇవి ఆనప చెట్లు. ఆనప మొక్కలివి. మంచి మనం విత్తనాలు వేసుకునేటప్పుడే మంచి రకాలను ఎంచుకోవాలి. మంచి రకాలను ఎంచుకోవడంతో మంచి జాతి అయినటువంటి విత్తనాలను వేసుకుంటే జాతి అయినటువంటి పంట అనేది మనకొస్తది. ఇది మంచి జాతితో కూడినటువంటి ఆనప. ఇది బీర. ఈ మొక్కలు ఎంతవరకు ఎదిగాయో చూడండి ఇలాగా. ఇక్కడ వరకు కూడా ఇంతవరకు వచ్చేసాయి. ఈ చెట్లు మరి కొద్ది రోజుల్లో కాపుకి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇవి వంగ చెట్లు. మిత్రులారా, వంగ చెట్లు కూడా ఆల్రెడీ కాపుకొచ్చున్నాయి, పింజలై ఉన్నాయి. ఇదిగోండి, కాయలు దిగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అలాగే ఇక్కడ చూడండి, ఇది బీర చెట్లు. వీటికి ఇంచుమించు సుమారు 2 నెలలు అయింది. ఇవి బీరకాయలు, మంచి జాతి బీరకాయలు దిగుతున్నాయి. చూడండి మిత్రులారా, ఎంత ఒక్కాయ దిగుతుంది. అలాగే పిందెలు కూడా వేసేస్తుంది. చక్కనైనటువంటి కూరగాయలు, ఆకుకూరలు మన సొంతం అన్నమాట. ఖాళీ టైంలోని చక్కగా కష్టపడి పండించుకుంటున్నటువంటి పంటలు ఇవి. ఇదిగోండి, చక్కనైనటువంటి పిందెలు దిగుతున్నాయి. మంచి పిందెలు. ఇదిగో, మంచి పొడవు బీర ఇది. రకరకాల బీరలు ఉన్నాయి మన దగ్గర. 3 రకాల బీరలు ఉడుచున్నాం. పొడవు బీర, పొట్టు బీర, మధ్య రకమైనటువంటి బీర. 3 రకాల బీరలు మన దగ్గర ఉన్నాయి. అలాగే ఆనప కూడా 2 రకాల ఆనపలు పెట్టున్నాను. ఒకటి పొడవు ఆనప, 2 రౌండ్ ఆనప ఇక్కడ వడ్డం అనేది జరిగింది. మిత్రులారా, ఇక ఇవిగోండి చూడండి, ఇవి పొడవు బీన్స్ కాయలు ఇవి. పొడవు బీన్స్ చెట్లు. గత నెల ఇవి వేసుకున్నాం. గత నెల 1వ తేదీన ఇవన్నీ నాటడం జరిగింది. చూశారు కదా ఎంత వేగంగా పెరిగాయో. ఒక నెలలోనే ఈ స్థాయికి వచ్చాయి. మరి 10-20 రోజుల్లో ఇవి కాసేయడానికి సిద్ధంగా ఉన్నాయి, కాపుకి రెడీగా ఉన్నాయి. అలాగే మిత్రులారా, ఇంకో బీర చూద్దాం. ఇంకో బీర చూడండి. ఇది ఇంకో బీర, చక్కనైనటువంటి జాతి బీర. ఇదిగోండి చూడండి, ఇవి కూడా పిందెలు రెడీ అయిపోతున్నాయి. చక్కనైన పిందెలు. ఇదిగోండి పిందెలు ఇవి. ఈ కింద అయిపోయి వీటిని చక్కగా కాయాలనుకుంటే వీటికి మనకు పందిరి కానీ, లేదనుకుంటే ఏవైనా 2 కొమ్మలు కానీ పాతుకున్నట్లయితే వాటి మీద పాకిరేస్తాయి. పాకిరి చక్కనైనటువంటి కాయలు కాసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పందిర్లు వేసుకున్నాం. కష్టపడాలి, కొంచెం కష్టపడితే ఒంటికి మంచిది, ఇంటికి మంచిది. సో మిత్రులారా, ఇక్కడ మెంతులు వేసాం. ఇవి వేసి ఒక వారమే అవుతుంది. వర్షాలు లేకపోవడం వల్ల ఇంకా పుట్టలేదు. నిన్ననే తడపడం జరిగింది కనుక ఇగోండి చూడండి, మెంతికూర పుట్టిపోతుంది. ఈ కొంచెం ప్లేస్ లోనే మెంతికూర అయిపోద్ది మనకి. చక్కనైనటువంటి మెంతికూర. మెంతికూరలో పుష్కలంగా పోషకాలు అనేవి ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనకి ఎంతో ఆరోగ్యము, ఎంతో ఆనందం. అలాగే మిత్రులారా, ఇదిగోండి ఇదంతా పాలకూర. పాలకూర కూడా సిద్ధమవుతుంది. ఈ పాలకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి పోషక విలువలు ఉన్నటువంటి కూర.
ఇది కూడా పుడుతూ ఉంది. అలాగే చూస్తున్నాం కదా, ఇవన్నీ గోరుచిక్కుళ్ళు, గోరుచిక్కుడు పంట. గోరుచిక్కుడు చెట్లు చూడండి ఎంత చక్కగా పెరుగుతున్నాయో. గోరుచిక్కుడు, బెండ, దోస, కీరా దోస, ఇవన్నీ చక్కగా ఎదుగుతూ ఉన్నాయి. ఇదంతా అదే గోరుచిక్కుడు పంట. ఇదంతా గోరుచిక్కుడు పంట. ఇవి పొడవు బీన్స్ లో ఇదొక రకం పొడవు బీన్స్. ఇవి ఇంతకు కాయలు అవుతాయి, బీన్స్ కాయలు. ఈ పంట కూడా మనకు చక్కనైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి పంట. ఇది బీన్స్ పంట. మిత్రులారా చూస్తున్నారు కదా, ఇది జనపకూర లేదా గోంగూర అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది నాటుకొని కేవలము 29 రోజులు అవుతుంది. ఇది కూరకి రెడీ అయింది. చూడండి జనపోకలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి అనేక రకాలుగా మనము కూరల్లో యూజ్ చేయొచ్చు, చారుగా వండుకోవచ్చు, మరి తలకాయ బోటీలో కూడా వేసుకోవచ్చు, రకరకాలుగా మనం చేసుకోవచ్చు. ఇదే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే ఈ గోంగూరతో అనేక రకాలైనటువంటి వంటకాలు చేస్తారు. అంతేకాకుండా దీంతో పచ్చళ్ళు కూడా తయారు చేస్తారు, గోంగూర పచ్చళ్ళు. కాబట్టి ఇవి మంచి సిద్ధమైనటువంటి పంట రెడీ అయిపోయింది. మిత్రులారు ఇదంతా కూడా మనము సేంద్రియ వ్యవసాయం. ఇందులో ఏ విధమైనటువంటి ఎరువులేమీ లేవు. అగో మనకు చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు ఆకులు పువ్వులు కింద పడిపోతాయి సమ్మర్లో, అదే కుళ్ళుతాయి. అదే ఇక్కడ పెంటగా వేస్తాను. అదే దీనికి బలమైనటువంటి ఎరువుగా ఈ మొక్కలకు ఉపయోగపడుతుంది. దానివల్ల ఇవంతా ఏపుగా పెరుగుతున్నాయి. ఇంకా ముందుకు వెళ్దాం రండి. మిత్రులారా, ఇది ఒక రకమైనటువంటి బీర, చాలా నిండుగా పెరిగింది. వీటికి కూడా మనము కొమ్మల పాతి పందిరి కింద వేసాం. ఇది పొట్టి బీర. ఇవి చాలా గుత్తులుగా దిగుతాయి కాయలు. చూస్తున్నారు కదా కాయ, పొట్టి బీరకాయ ఇది. ఇగో కాయలు అప్పుడు రెడీ అయిపోయి ఇవి గుత్తులుగా నిండా దిగుతాయి. కూర చాలా టేస్ట్ గా ఉంటుంది. దేశవాళికి సంబంధించినటువంటి కూరగాయలు ఇవి. ఈ బీరకాయ కంప్లీట్ దేశవాళి బీరకాయ, చాలా పుష్కలమైనటువంటి పోషకాలు, ఆరోగ్యానికి చాలా మంచిది. బీరలో ఇది ఆరోగ్యానికి మేలు రకమైనటువంటిది. ఇది కూడా రెడీ అయిపోతుంది. చక్కగా మనకి కావలసినన్ని బీరకాయలు కాసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఆనందంగా ఉన్నటువంటి పంట ఇది. అటింకెళ్ళి అలాగే ఒకే ప్లేస్ లో అనేక రకాలైనటువంటి అంతర పంటలు, ఒక పంట కాకుండా అనేక రకాలైన పంటలు ఒకే ప్లేస్ లో పండించుకుంటున్నాం. ఇది చూడండి, ఇది కంది. ఇది తెల్ల కంది అనమాట. వైట్ కందులు వస్తాయి. ఇవి కూర వండుకోవచ్చు, పప్పు కూడా చేసుకోవచ్చు. అంటే ఒకే ప్లేస్ లో మనం రకరకాల పంటలు పండిస్తున్నాం. ఈ కంది పంట నాటుకొని 4 రోజులు అవుతుంది. మంచి ఏపుగా పెరిగాయి. ఇంచుమించు ఇక్కడ కందుల చెట్లు ఇవో ఉన్నాయి. ఇవన్నీ కందుల చెట్లే. ఇవన్నీ కూడా కందుల చెట్లే. ఇవి కూడా మనకి ఫిబ్రవరి కల్లా పంట రెడీ అయిపోద్ది మిత్రులారా. అలాగే ఇలా ముందుకెళ్తే మిత్రులారా, ఇది కాకర, దేశవాళి కాకర. చూడండి కాయలు అయిపోతున్నాయి, కూరకు రెడీ. కాయలన్నీ కూరకు రెడీ అయిపోయి చక్కనైనటువంటి కాకరకాయలు కాస్తున్నాయి. ఏ విధమైనటువంటి కెమికల్స్ లేవు. సేంద్రియంగా పండిస్తున్నాం, సేంద్రియమైనటువంటి పద్ధతుల్లో ఇవి పండిస్తున్నాం. ఇగో ఇది ఒక రకమైనటువంటి, మూడో రకమైనటువంటి బీర. చక్కనైనటువంటి పంట ఇది. ఇదిగోండి, ఇది మధ్య రకంగా కాస్తుంది. ఇటు పొడవు కాదు, పొట్టి కాదు బీర. ఇదిగోండి మధ్య రకంగా కాసేటటువంటి ఈ బీర. ఇది చక్కనైనటువంటి బీర. ఈ బీరపాదులు కూడా రెడీ అయిపోయి. పిల్లరా, ఇంకా మన దగ్గర ములంగ పంట ఉంది. ఇంకా మన దగ్గర అనేక రకాలైనటువంటి పంటలు ఉన్నాయి. ఈ పంటలన్నీ కూడా ఒకే ప్లేస్ లో 8 సెంట్ల ప్లేస్ లోనే పండించుకుంటున్నటువంటి పంట. మన డ్యూటీలు మనం చేసుకుంటూ మిగిలినటువంటి 1-2 గంటలు హాలిడేస్ లో కష్టపడి చేస్తున్నటువంటి పంటలు. మొలగ అత్యంత పోషక విలువలు కలిగినటువంటి మొలగ. అనేక రకాలైనటువంటి వ్యాధులకి మందు.
పుష్కలంగా కాల్షియం మనకి లభించేటటువంటి మునగ. ఈ మునగ పంటలు కూడా మన దగ్గర 3 రకాల మునగలున్నాయి. 3 రకాల మునగలున్నాయి. మిత్రులారా, ఇలాంటి పంటలు పండించుకుంటూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనేదే నా అభిలాష, నా కోరిక. అంతేకాకుండా ఎక్సర్‌సైజ్‌కి ఎక్కడికక్కడికో నేను ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉదయం లేచిన వెంటనే మన గార్డెన్‌లో మనం కష్టపడితే అదే ఎక్సర్‌సైజ్. అంతేకాకుండా మానసిక ఆనందము, శారీరక ఆరోగ్యం కూడా లభిస్తది. మన దగ్గర ఇంకా కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయి. 3 రకాల కరివేపాకు చెట్లు. 3 రకాలు. ఈ కరివేపాకు చెట్లన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని లభించేటటువంటి కరివేపాకు వంటకాల్లో వేసుకుంటే మంచి గుమగుమలొస్తాయి. రకరకాల కరివేపాకు చెట్లు కూడా నేను పండిస్తూ ఉన్నాను. ఇవి ఈనాటి శీర్షికలో భాగంగా మీకు చూపించినటువంటి పంటలు. ఇవి మళ్ళీ పక్వానికొచ్చిన తర్వాత, మళ్ళీ పంట దిగుబడి బాగా వచ్చిన తర్వాత మరొకసారి మీ ముందుకి ఈ పంటను తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనుక నా ప్రయత్నాన్ని మీరు ముందుకు సాగించాలంటే మీరు అనేక మందికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలను మీరు ఆదరిస్తారని నమ్ముతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.